హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సింపుల్గా టమాటో క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ కడాయిలో ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 సన్నగా ఉన్న ఆనియన్స్ అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీడియం సైజులో ఉంటే ఒకటి కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. సో కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టేస్తే తొందరగా టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి. ఓకే అండి. సో ఆఫ్టర్ ఒక 4-5 నిమిషాల తర్వాత తెరిచి చూస్తే సో టమాటాలు చూడండి బాగా సాఫ్ట్గా అయ్యాయి కదా. కొద్దిగా ఇలా అంటే మొత్తం టమాటాలన్నీ మ్యాష్ అయిపోతాయి. సో ఇలా టమాటాలన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ క్యాబేజ్ ముందుగానే శుభ్రంగా వాష్ చేసి తర్వాత కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి. సో క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం పొడి. సో కారం పొడి మీరు తినే స్పైసీ అకార్డింగ్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఈ కారం పొడి ఎక్కువగా కారంగా కూడా లేదు కాబట్టి 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు ఆనియన్స్ లేదా టమాటాలు వేసినప్పుడే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఓకే అండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సో లిడ్ పెట్టేస్తే ఒక 2 విజిల్లో కుక్ అయిపోతుంది. ఓకే అండి. సో ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో చూసారు కదా, చాలా క్విక్గా చాలా తొందరగా అయిపోతుందండి. అండ్ రెసిపీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ అలాగే జొన్న రొట్టెలో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఇలా వాటర్ ఉంది కదా, ఇలా వద్దు అనుకుంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇలాగే వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే అండి. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై. ఒకసారి రెసిపీ ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి.